ఆ నియోజకవర్గ జనసేనలో ట్రయాంగిల్ ఫైట్ నడుస్తుందా? పార్టీ పగ్గాల కోసం సభ్యత్వ నమోదును బలప్రదర్శనగా మార్చుకున్నారా? కలిసికట్టుగా చేపట్టాల్సిన టాస్క్ లో సొంత టార్గెట్ తో రచ్చ చేస్తున్నారా? ఆ ముగ్గురి కుమ్ములాటలో జన సైనికులు నలిగిపోతున్నారా? ఏ నియోజకవర్గంలో జరుగుతోంది ఇదంతా? అందరి టార్గెట్ ఆపోస్టే. పార్టీని నిలబెట్టాలన్న ఆరాటం కన్నా ఆధిపత్య పోరాటమే ఎక్కువైందక్కడ. కాకినాడ జిల్లా ప్రతిపాడు జనసేనలో ఆసక్తికర పరిణామాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం నియోజకవర్గ పార్టీ కోఆర్డినేటర్ పదవి ఖాళీగా ఉంది. గతంలో పార్టీ బాధ్యతలు చూసిన తమ్మయ్య బాబు తర్వాత పార్టీ నుంచి సస్పెండ్ అయి ఇటీవల మరణించారు. దాంతో నియోజకవర్గంలో ఆశావహులు రచ్చ చేస్తున్నారట. పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని మొదలుపెట్టిన జనసేన ప్రతిపాడు నేతలకు పెద్ద పరీక్షే పెట్టింది. ఎవరు ఎక్కువ మెంబర్షిప్ చేస్తే వారికే ప్రయారిటీ కూడా ఉంటుందని క్లారిటీ ఇచ్చేసింది. అధిష్టానం దృష్టిలో పడేందుకు ప్రతిపాడు జనసేన నేతలు తాపత్రయపడుతున్నారు. నేతల మధ్య పోటీతో ప్రతిపాడు జనసేనలో కొత్త గందరగోళం మొదలైందంటున్నారు. మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం కూతురు క్రాంతి ప్రస్తుతం జనసేనలోనే ఉన్నారు. పార్టీ కార్యక్రమాలలో ఆమె యాక్టివ్గా పనిచేస్తున్నారు. మరోవైపు ఆమె సోదరుడు ముద్రగడ గిరిబాబు నియోజకవర్గ వైసీపీ కోఆర్డినేటర్గా ఉన్నారు. దాంతో జనసేన బాధ్యతలు తనకిస్తే మైలేజ్ వేరే విధంగా ఉంటుందని ముద్రగడ కూతురు ప్రచారం చేస్తున్నారట. దానికి అనుగుణంగా తెర వెనుక మంత్రాంగం నడిపిస్తున్నారట. ప్రతిపాడు జనసేన పగ్గాల కోసం క్రాంతి పోటీ పడుతుంటే మరోవైపు సూర్యకిరణ్ కూడా మరో వర్గంగా సభ్యత్వ నమోదు చేస్తున్నారు. తమ్మయ్య బాబు పార్టీ నుంచి సస్పెండ్ అయిన తర్వాత జనసేన తరపున లీడ్ తీసుకుని టీడీపీ ఎమ్మెల్యే సత్యప్రభతో కలిసి సూర్యకిరణ్ ప్రభుత్వ కార్యక్రమాలలో పాల్గొంటున్నారు. మొదటి నుంచి పార్టీలో ఉన్న తనకి అవకాశం ఇవ్వాలని ఆయన కోరుతున్నారు. మరోవైపు క్రాంతి కూడా స్వతంత్రంగా ఎదగాలే కానీ ఎలాంటి బేస్ లేకుండా టీడీపీ అడుగులకి మడుగులు ఎత్తే వారి వల్ల పార్టీకి ఉపయోగం లేదని సెటైర్లు వేస్తున్నారట. పార్టీ మైలేజ్ పెంచాలి గాని ఎమ్మెల్యే పక్కన సీటు వేస్తే సరిపోతుంది అనుకుంటే ఉపయోగం ఉండదని గట్టిగానే కౌంటర్ ఇస్తున్నారట. అటు సూర్యకిరణ్ కూడా ఎన్నికల తర్వాత పార్టీలోకి వచ్చిన వాళ్లకు అంత ప్రయారిటీ ఇవ్వాల్సిన అవసరం లేదని గుర్తు చేస్తున్నారట. రాజమండ్రి నుంచి వచ్చి రాజకీయాలు చేస్తున్నారని క్రాంతిపై నాన్ లోకల్ ముద్ర వేస్తోందట సూర్యకిరణ్ వర్గం. వరుపుల తమ్మయ్య బాబు కుమారుడు సాయి కిరణ్ కూడా రేసులో తాను ఉన్నానంటున్నారు. పార్టీ కోసం తన తండ్రి కష్టపడ్డారంటున్నారు. దాంతో ప్రతిపాడు గ్లాసు పార్టీలో పంచాయతీలు పెరుగుతున్నాయి. ఎవరి పట్టు కోసం వాళ్లు గ్రూపులుగా విడిపోయారు. పార్టీ ఒకటే అయినా మూడు దారులన్నట్టు అయిపోయింది పరిస్థితి. ఎటు నుంచి ఎటు వెళితే ఎవరితో తంటా వస్తుందో అని జన సైనికులు సైడ్ అయిపోతున్నారట. ముద్రగడ కూతురు మాత్రం పార్టీ పెద్దల దగ్గర గట్టిగానే ప్రయత్నాలు చేస్తున్నట్టు టాక్ నడుస్తోంది. సూర్యకిరణ్ కి కాకినాడ జనసేన ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ సపోర్ట్ ఉందట. క్రాంతి అయితే స్వతంత్రంగా వ్యవహరిస్తారని తనను ఇన్వాల్వ్ చెయ్యరని ఎంపీ లెక్కలు వేస్తున్నారట. సాయి కిరణ్ మాత్రం తండ్రి సెంటిమెంట్తో తన ప్రయత్నాల్లో ఉన్నారు. పార్టీ బలోపేతానికి సభ్యత్వ నమోదు మొదలు పెడితే ఇందులోనూ నేతలు తలోదారీ కావడం ప్రతిపాడు జన సైనికులను పరేషాన్ చేస్తోంది. ద్వితీయ శ్రేణి నాయకత్వం గందరగోళంలో పడుతోంది. మూడు వర్గాలు చేసేది ఒకటే పని అయినా ఒకరితో ఒకరు సంబంధం లేకుండా వ్యవహారం నడిపిస్తున్నారు. దాంతో కార్యకర్తలకు చిర్రెత్తుకొస్తోంది. ప్రతిపాడు జనసేనలో నాయకత్వ పంచాయతీకి త్వరగా తెరదించాలని కోరుకుంటున్నారు లోకల్ లీడర్లు.